హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సోనస్ వరల్డ్. ఈరోజు స్పెషల్ చికెన్ హలీం. హలీం అన్ని కంట్రీలతో పాటు ఇండియాలో కూడా చాలా ప్రదేశాలలో చేస్తారు, దొరుకుతుంది కూడా. కానీ హైదరాబాద్ హలీం ఈజ్ సంథింగ్ స్పెషల్. నేను మీకు బెస్ట్ చికెన్ హలీం చెప్పబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1.5 స్పూన్ కందిపప్పు, 2 స్పూన్ల బియ్యము, 1 స్పూన్ ఎర్రకందిపప్పు, 1 స్పూన్ ఓట్స్, 1.5 స్పూన్ గోధుమ రవ్వ. ఇవన్నీ 4 గంటల ముందు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న పప్పులన్నీ మిక్సీ గ్రైండర్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మొత్తం మసాలా దినుసులన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా దినుసులు, ఆనియన్స్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమంలో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్ల ధనియాల పౌడరు, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్ల మీగడ పెరుగు తీసుకొని బాగా గిలక్కొట్టి అదే చికెన్లో వేసేయాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు, ఇంకా పుదీనా తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చికెన్లో కలిసేలాగా కలిపిన తర్వాత వేడి నీళ్ళు 1/2 లీటర్ వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పప్పులతో ఫైన్గా పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం నెయ్యిలో వేపిన బాదం, జీడిపప్పు, ఇంకొద్దిగా పెరుగు వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దలసరి కడాయి స్టవ్ మీద పెట్టి అందులో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుల ఫైన్ పేస్ట్ని వేసి చిన్నగా కలుపుతూ గడ్డలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ గడ్డలు కట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇలా పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బాగా వేయించుకోవాలి. ఇలా మెత్తగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకుంటున్న మిశ్రమంలో వేసి బాగా పప్పు గుత్తితో వేయించుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు ఇలాగే వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బాదం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా అదే మిశ్రమంలో వేసి బాగా పప్పు గుత్తితో వేయించుకుంటూ ఉండాలి. ఇలా 1 గంట వరకు వేయింపాలి. ముందుగా మొత్తం నెయ్యి వేసాం కదా, ఆ వేసిన నెయ్యి మొత్తం పైకి తేలేంత వరకు బాగా పప్పు గుత్తితో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనము ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, గరం మసాలా, ఇంకా జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఎంతసేపు కలుపుకుంటూ ఉంటే హలీం అనేది అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 స్పూన్ల నెయ్యి వేసుకొని పప్పు గుత్తితో వేయించుకుంటూ ఉండాలి. మనకు కొద్దిగా లేట్ అవుతుందనే కానీ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా, స్పైసీగా తయారు చేసుకోవచ్చు. అదే హోటల్లో అయితే మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ రాదు. నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఈ హలీం ప్రిపేర్ చేస్తున్నాను. నేను కూడా యూట్యూబ్లో వీడియో చూసే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. బయట కూడా ఇంత టేస్ట్ నాకు అనిపించలేదు. ఫస్ట్ టైం ఇంత టేస్టీ హలీం నేనైతే తిన్నాను. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ రంజాన్ నెలలో ఇఫ్తార్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోండి. కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.